స్టాక్ మ్యాజిక్ తెలుగు శ్రోతలకు స్వాగతం. మార్కెట్ లో కంపెనీలకు సంబంధించి న్యూస్ తెలుసుకునే ముందు చాలా ఇంపార్టెంట్ విషయం. ఐనాక్స్ విండ్, మరో కంపెనీ కాంకార్డ్ బయోటెక్, థర్డ్ కంపెనీ టిమ్కెన్ ఇండియా. ఈ మూడు కంపెనీల గురించి ముందుగా చెప్పుకుందాం. ఎందుకంటే ఈ మూడు కంపెనీల్లో మేజర్ పోర్షన్ వాటాని రేపు బ్లాక్ డీల్ లో అమ్మే అవకాశం ఉంది. దానివల్ల స్టాక్ నెగిటివ్ గా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎవరికన్నా స్టాక్స్ ఉంటే వాళ్ళు అలర్ట్ అవుతారనే ఉద్దేశంతో ముందుగా ఈ న్యూస్ చెప్తున్నాను. తర్వాత నిఫ్టీ గురించి ఫర్దర్ గా కంపెనీల విశేషాలు చెప్పుకుందాం. మొట్టమొదటిగా ఐనాక్స్ విండ్. ఈ కంపెనీ వాళ్ళ యొక్క ప్రమోటర్ అయిన కంపెనీ అంటే ఐనాక్స్ విండ్ ఎనర్జీ లిమిటెడ్. ఆ కంపెనీ వాళ్ళు ఒక 5% స్టేక్ ని ఐనాక్స్ విండ్ లో అమ్ముతున్నారు అని సమాచారం. వాళ్ళు అమ్ముకుంటే పర్లేదు, బట్ 5% డిస్కౌంట్ తో అమ్మబోతున్నారు. 5% డిస్కౌంట్ తో అంటే ప్రస్తుతం మార్కెట్ లో 164 రూపాయలు క్లోజ్ అయితే వాళ్ళు అమ్మాలనుకుంటుంది 148 రూపాయల నుంచి 150 రూపాయల వరకు. అంటే ఖచ్చితంగా స్టాక్ నెగిటివ్ గా ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇది అలర్ట్ చేద్దామని చెప్పి ముందుగా ఈ వార్త చెప్తున్నాను. మరో కంపెనీ కాంకార్డ్ బయోటెక్. ఈ కంపెనీ అంటారియో ఇన్కార్పొరేషన్. ఆ కంపెనీ బ్లాక్ డీల్ ద్వారా 3.4% ఈక్విటీని సెల్ చేయబోతున్నారు అన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం మార్కెట్ లో క్లోజింగ్ ప్రైస్ 1442 రూపాయలు ఉంటే వాళ్ళు 1320 రూపాయలకే అమ్మాలని ప్లాన్ చేస్తున్నారు. అంటే ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న ధరకి 8.4% తక్కువకి అమ్మాలని నిర్ణయించుకున్నారు. సో దీనివల్ల ఈ స్టాక్ కూడా కాంకార్డ్ బయోటెక్ కూడా నెగిటివ్ గా ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అలర్ట్ చేద్దాం ఉద్దేశంతో ఇది కూడా మీకు ముందుగా చెప్పడం జరుగుతుంది. మరో కంపెనీ, థర్డ్ కంపెనీ టిమ్కెన్ ఇండియా. ఈ కంపెనీ విదేశీ మాతృ సంస్థ అంటే వాళ్ళ యొక్క పేరెంట్ కంపెనీనే టిమ్కెన్ సింగపూర్. వాళ్ళు ఈ టిమ్కెన్ ఇండియాలో 6.6% వాటాని బ్లాక్ డీల్ ద్వారా అమ్మబోతున్నారు. అది కూడా చాలా తక్కువ రేటుకి. ప్రస్తుతం మార్కెట్ లో 3950 రూపాయలు ఈ షేర్ ఉంటే దాన్ని 3550 రూపాయలు చొప్పున చాలా భారీ ఈక్విటీ అంటే 6.6% అంటే మాటల అంత స్టేక్ ని అమ్ముతున్నారు. కాబట్టి ఇది కూడా నెగిటివ్ గా ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అలర్ట్ చేద్దామని చెప్పి ఇది కూడా ముందుగా చెప్పడం జరిగింది. ఇక నిఫ్టీ విషయానికి వస్తే ఈరోజు సెన్సెక్స్ 76,000 ని టచ్ చేసి చివరికి 75,390కి క్లోజ్ అయింది. ఎందుకంటే మార్కెట్ లో ఈ వాతావరణ శాఖ ఐఎండి రిపోర్ట్ ప్రకారం అంచనాల కంటే మించి అంటే యావరేజ్ గా ఎప్పుడు వచ్చే వర్షపాతం కంటే కాస్త ఎక్కువగానే నమోదయ్యే అవకాశం ఉందని చెప్పడం, అది స్టాక్ మార్కెట్ కి, బిజినెస్ కి, ఇండస్ట్రీస్ కి పాజిటివ్ అంశం. కాబట్టి మార్కెట్ సానుకూలంగానే ఉంది. ఈ రోజు 76 పాయింట్స్ టచ్ చేసిన తర్వాత చివరికి 75,390లో క్లోజ్ అయింది సెన్సెక్స్. ఇక నిఫ్టీ విషయానికి వస్తే 22,932 అంటే 24 పాయింట్స్ మాత్రమే తగ్గి నిఫ్టీ క్లోజ్ అయితే బ్యాంక్ నిఫ్టీ మాత్రం 310 పాయింట్లు పెరిగి 49,281లో క్లోజ్ అయింది. ఇక లాస్ట్ 1 అవర్ లో కాస్త మార్కెట్ తగ్గింది. ఇక అడ్వాన్స్ డిక్లైన్ చూసుకున్నట్టయితే నిఫ్టీ 50లో 21 స్టాక్స్ పాజిటివ్ గా ట్రేడ్ అయితే 29 స్టాక్స్ నెగిటివ్ గా ట్రేడ్ అయినాయి. ఇక టాప్ గెయినర్స్ దివిస్ ల్యాబ్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, యాక్సిస్ బ్యాంక్, ఎల్టీఐ మైంట్రీ ఈ పాజిటివ్ గా ట్రేడ్ అయితే నిఫ్టీ 50లో నెగిటివ్ గా ట్రేడ్ అయిన అదానీ ఎంటర్ప్రైజెస్, విప్రో, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, ఎస్బీఐ లైఫ్, ఓఎన్జీసీ ఉన్నాయి. ఇక టాప్ గెయినర్స్ గా ఈరోజు ఒక నిఫ్టీ అని కాదు ఓవరాల్ గా టాప్ గెయినర్స్ గా ఉన్న కంపెనీలు చూసినట్లయితే అశోక్ లేలాండ్ ఈరోజు 8% పెరిగింది. గ్లెన్మార్క్ ఫార్మా 8.5% పెరిగింది. నజారా టెక్నాలజీస్ 11.5% పెరిగింది. ఎందుకు పెరిగింది అన్నది మనం న్యూస్ లో చూద్దాం. అయితే ఈరోజు ఎఫ్ఐఎస్ 541 కోట్లు వాళ్ళు ఈక్విటీని అమ్మారు. మన డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ అంటే మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు మాత్రం 923 కోట్లు కొనుగోలు చేయడం జరిగింది ఈ రోజు మార్కెట్ లో. అంటే ఓవరాల్ గా 382 కోట్లు బై చేయడం జరిగింది. ఇక కంపెనీల విషయానికి వెళ్ళేలోపు లాంగ్ బిల్డప్ జరిగిన కంపెనీలు అంటే షార్ట్ టర్మ్ లో పాజిటివ్ గా ట్రేడ్ అవబోతున్నాయి అన్నట్టుగా డెరివేటివ్స్ లో లాంగ్ బిల్డప్ జరిగిన కంపెనీలు చూసినట్టయితే ఇండస్ఇండ్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, గ్లెన్మార్క్, చోలా ఫైనాన్స్, హెచ్డిఎఫ్సి, ఏఎంసీ ఉండగా ఇక షార్ట్ బిల్డప్ అయినాయి అంటే కాస్త నెగిటివ్ గా ట్రేడ్ అవ్వచ్చు అని డెరివేటివ్స్ లో షార్ట్ బిల్డప్ జరిగిన కంపెనీలు ఆల్కమ్ ల్యాబ్స్, సెయిల్, అపోలో టైర్స్, ఐసిఐసిఐ లాంబార్డ్, మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఈ కంపెనీస్ షార్ట్ బిల్డప్ జరిగినాయి. ఇక కంపెనీల విషయానికి వెళ్ళినట్టయితే అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ ఈ కంపెనీ 12,500 కోట్ల ఫండ్స్ రైజ్ చేయాలనే ఉద్దేశంతో క్యూఐపీ ద్వారా రైజ్ చేయాలని బోర్డు నిర్ణయించింది. 27th అంటే నిన్న బోర్డు మీటింగ్ అనంతరం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అశోక్ లేలాండ్ కంపెనీకి సంబంధించి ఒక పాజిటివ్ న్యూస్ ఏంటంటే హిందూజా గ్రూప్ చెందిన ఈ అశోక్ లేలాండ్ మన భారతదేశంలో కమర్షియల్ వెహికల్స్ లో దిగ్గజంగా చెప్పుకోవచ్చు. బస్సులు గానీ, ట్రక్స్ గానీ, మినీ ట్రక్స్, లారీలు, ఎలక్ట్రికల్ బస్సెస్ ఇప్పుడు కొత్తగా
తయారు చేస్తుంది. ఇలా అన్ని రకాల ప్రొడక్ట్స్ తయారు చేస్తున్న కంపెనీ అశోక్ లేలాండ్. ఈ కంపెనీ లేటెస్ట్ అప్డేషన్ లో భాగంగా యూపీలో ఎలక్ట్రికల్ బస్ ప్లాంట్ ని రాబోయే 1 year లో ఆపరేషన్ స్టార్ట్ చేయబోతున్నట్టుగా అశోక్ లేలాండ్ అప్డేట్ చేసింది. ముందుగా 2500 బస్సులు ఈ ప్లాంట్ లో తయారు చేయబోతున్నట్టు, ఆ తర్వాత 5000 బస్సెస్ కి ఈ కెపాసిటీని ఎన్హాన్స్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్టుగా అప్డేట్ చేసింది కంపెనీ. ఈ అశోక్ లేలాండ్ కు చెందిన చైర్మన్ ధీరజ్ హిందూజా సిఎన్బిసి తో మాట్లాడుతూ ఈ విషయాన్ని అప్డేట్ చేయడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో ఎలక్ట్రికల్ వెహికల్స్ ట్రక్కులు కూడా ప్రారంభించినట్టు, ఇక 2 సంవత్సరాల్లో ప్రతి ఇంధనంతో నడిచే ఒక వెహికల్ ని తయారు చేయాలనే విధంగా కంపెనీ ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకుని వర్క్ చేస్తున్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. ఇది కంపెనీకి చాలా పాజిటివ్ గా మనం తీసుకోవాలి. ఇక బ్రోకరేజ్ సంస్థలు అయితే అశోక్ లేలాండ్ కి సంబంధించి చాలా మంది పాజిటివ్ గా వాళ్ళ యొక్క రేటింగ్ కూడా అంటే బై రేటింగ్, హోల్డ్ రేటింగ్ ఆ విధంగా ఇవ్వడం జరిగింది. ఈ సిటీ బ్రోకరేజ్ సంస్థ బై రేటింగ్ ఇచ్చి $245 టార్గెట్ గా ఇవ్వడం జరిగింది. అలాగే యూబిఎస్ బ్రోకరేజ్ సంస్థ న్యూట్రల్ రేటింగ్ ఇచ్చి $190 టార్గెట్ ప్రైస్ గా ఇచ్చింది. ఇక జెఫ్రీస్ రేటింగ్ సంస్థ హోల్డ్ రేటింగ్ ఇచ్చి $205 టార్గెట్ ప్రైస్ గా ఇచ్చింది. ఇక సిఎల్ఎస్ఏ ఈ బ్రోకరేజ్ సంస్థ బై రేటింగ్ ఇచ్చింది, $258 టార్గెట్ ఫిక్స్ చేసింది. ఇక ఈ కంపెనీ సంబంధించి పాజిటివ్ అంశాలు ఇంకా ఏమున్నాయి, ఎందుకు ఈ బ్రోకరేజ్ సంస్థలు బై రేటింగ్ ఇవ్వడం జరిగింది అని ఒకసారి చూసినట్టయితే అశోక్ లేలాండ్ కి ప్రాఫిట్ మార్జిన్స్ అనేది చాలా షార్ప్ గా పెరగడం జరిగింది. ఇది కంపెనీకి చాలా పాజిటివ్. రాబోయే రోజుల్లో కూడా ఈ మార్జిన్స్ కంపెనీకి ప్రొడక్ట్ సంబంధించి డిమాండ్ బాగా పెరగబోతున్నట్టుగా మేనేజ్మెంట్ అనేది చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. అదొక ప్లస్ పాయింట్. అయితే ఇక రాబోయే రోజుల్లో స్ట్రాంగ్ ఫ్రైట్ డిమాండ్ అంటే బయట రాకపోకలు ట్రాన్స్పోర్టేషన్ పెరిగే అవకాశం ఉంది. ఉందంటే ఖచ్చితంగా ఎలక్ట్రికల్ వెహికల్స్ కి డిమాండ్ పెరగబోతుంది. ఈ ఆర్డర్ వెళ్తే టాటా మోటార్స్ కి లేదా ఐషల్ మోటార్స్ కి లేదా అశోక్ లేలాండ్. సో ఆ విధంగా అశోక్ లేలాండ్ కూడా మార్కెట్ ని క్యాప్చర్ చేసే అవకాశం ఉంది కాబట్టి అదొక పాజిటివ్ అంశంగా తీసుకున్నారు. అలాగే హయ్యర్ రీప్లేస్మెంట్ డిమాండ్ కూడా పెరగబోతుంది. అంటే ఇప్పుడు మనకి 15 years దాటిన తర్వాత ఈ వెహికల్స్ ని స్క్రాప్ విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది. సో కాబట్టి స్క్రాప్ అయిపోయిన వెహికల్స్ స్థానంలో కొత్త వెహికల్స్ పర్చేజ్ చేస్తారు కాబట్టి సో ఆ డిమాండ్ కూడా పెరిగే అవకాశం ఉంది. అశోక్ లేలాండ్ కి డిమాండ్ అందిపుచ్చుకునే అవకాశం ఉంది కాబట్టి అదొక పాజిటివ్ సైన్ గా తీసుకోవాలి. ఇక ఫైనాన్షియల్ ఇయర్ 2025 లో ఈ కమర్షియల్ వెహికల్స్ డిమాండ్ చాలా పెరిగే అవకాశం ఉందని చెప్పి మార్కెట్ లో అనలిస్టుల అంచనా. ఇక బస్సులకైతే చెప్పక్కర్లేదు, విపరీతమైన డిమాండ్ ఉందన్న విషయం అనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఈవెన్ కంపెనీ కూడా అప్డేట్ చేస్తుంది. ఈ రోజు చాలా అనూహ్యంగా 8% స్టాక్ పెరిగి $227 క్లోజ్ అయింది అశోక్ లేలాండ్. ఎక్సైడ్ ఇండస్ట్రీస్ ఇది బ్యాటరీ సంబంధించిన కంపెనీ, మనకు అందరికీ పరిచయం ఉన్న కంపెనీ. ఇది ఈ రోజు 52 weeks హైని టచ్ చేసింది. ఈ స్టాక్ 2024 ఇయర్ లో 55% స్టాక్ పెరిగింది. ఇక బ్రోకరేజ్ సంస్థలు అన్ని కూడా ఈ కంపెనీ సంబంధించి అప్గ్రేడ్ చేసి వాళ్ళ టార్గెట్ పరిస్థితి. ఎందుకు అంటే కంపెనీ యొక్క కోర్ బిజినెస్ ఈ లెడ్ యాసిడ్ బ్యాటరీస్ అంటే ఎగ్జిస్టింగ్ పాత బ్యాటరీస్ ఉన్నాయి కదా యాసిడ్ బ్యాటరీస్, దాని యొక్క బిజినెస్ అనేది చాలా గ్రోత్ కనబడుతుంది కంపెనీ అనేది ఒక విషయం. అయితే ఎలక్ట్రికల్ వెహికల్స్ సంబంధించిన బిజినెస్ ఇండియాలో చాలా విపరీతంగా చాలా ఫాస్ట్ గా గ్రో అవుతున్న నేపథ్యంలో కంపెనీకి డిమాండ్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి అదొక పాజిటివ్ అంశంగా తీసుకున్నారు. అలాగే ఇండస్ట్రియల్ డిమాండ్ ఓవరాల్ గా ఇండియాలో బ్యాటరీస్ అనేది ప్రతి వెహికల్ గానీ ఇన్వర్టర్స్ గానీ అంటే ప్రతి ఇండస్ట్రియల్ గా చాలా చోట్ల ఈ బ్యాటరీలు అవసరం ఉంటుంది కాబట్టి ఇండస్ట్రియల్ డిమాండ్ ని దృష్టిలో ఉంచుకుని ఈ ఎక్సైడ్ ఇండస్ట్రీస్ కి బ్యాటరీస్ యొక్క డిమాండ్ పెరగబోతుంది అన్నట్టుగా అంచనా వేస్తున్నారు. ఇక లిథియం అయాన్ ఇన్వెస్ట్మెంట్ అనేది ట్రాక్ లో ఉన్నట్టుగా ఇక ప్రైస్ యొక్క వాల్యూషన్ కూడా అట్రాక్టివ్ గా ఉందన్న విషయం అనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మార్జిన్స్ అనేది ఈ కంపెనీకి పెరుగుతున్నాయి, భవిష్యత్తులో కూడా పెరగబోతున్నాయి అన్నట్టుగా ఇండికేషన్ చెప్తున్నారు అనలిస్టులు. ప్రస్తుతం స్టాక్ 4% పెరిగి $495 ట్రేడ్ అవుతుంది ఎక్సైడ్ ఇండస్ట్రీస్. ఇక రియాలిటీ కంపెనీ విషయానికి వస్తే డిఎల్ఎఫ్ వీళ్ళు ఒక కొత్త ప్రాజెక్టు ఇక్కడ గురుగ్రామ్ లో సూపర్ లగ్జరీ ప్రాజెక్ట్ ని ప్రారంభించబోతున్నట్టుగా కంపెనీ అప్డేట్ చేసింది. దీంట్లో టోటల్ సేల్స్ పొటెన్షియల్ 20,000 కోట్లు ఉండబోతున్నట్టుగా కంపెనీ అప్డేట్ చేసింది. ఈ ఫైనాన్షియల్ ఇయర్ 2025 లో 17,000 కోట్ల ప్రీ సేల్స్ వచ్చే అవకాశం ఉందని చెప్పి ఒక గైడెన్స్ ఇస్తుంది డిఎల్ఎఫ్. ఇది డిఎల్ఎఫ్ కంపెనీ సంబంధించి ఒక పాజిటివ్ అంశం. సుజలాన్ ఎనర్జీ సంబంధించి పాజిటివ్ న్యూస్ ఏంటంటే ఫైనాన్షియల్ ఇయర్ 25 లో 4.5 to 5 gigawatts విండ్ ప్రాజెక్ట్స్ ని ఇన్స్టాల్ చేయబోతుంది అనేది మార్కెట్ వర్గాల అంచనా. అంతేకాదు కంపెనీ కూడా చాలా స్ట్రాంగ్ గా కాన్ఫిడెంట్ గా ఉంది. ఉన్న బిజినెస్ ని పెంచుకుని ఎక్కువ విండ్ పవర్ ని ప్రాజెక్ట్స్ ని ఇన్స్టాల్ చేసే విధంగా వాళ్ళ ప్లానింగ్ ఉన్నాయని కంపెనీ కూడా అప్డేట్ చేస్తుంది. ప్రస్తుతం కంపెనీ దగ్గర ఉన్న ఆర్డర్ బుక్ 3.3 gigawatts ఉంటే నెక్స్ట్ ఇయర్ అంటే ఫైనాన్షియల్ 25 ప్రజెంట్ ఇయర్ లో 4.5 to 5 gigawatts వరకు
ఇన్స్టాలేషన్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక రెవెన్యూ స్ట్రాంగ్ రెవెన్యూ విజిబిలిటీ ఉన్నట్టుగా కంపెనీ కూడా అప్డేట్ చేస్తుంది. మార్కెట్ లో మాత్రం ఈ రోజు 2% నెగిటివ్ గా రియాక్ట్ అయ్యి 45 రూపాయల్లో ట్రేడ్ అయింది సుజలాన్ ఎనర్జీ. ఎందుకంటే ఇప్పుడు సుజలాన్ ఎనర్జీకి లాభాలు తగ్గినాయి అని చెప్పి మార్కెట్ లో నెగిటివ్ గా ట్రేడ్ అయినప్పటికీ మొన్న వీడియోలో నేను చెప్పడం జరిగింది, ఇది ఎక్సెప్షనల్ ఐటమ్ ఉండడం బట్టి కేవలం లాభాలు తగ్గినాయి, దాని యొక్క బిజినెస్ గానీ దాని యొక్క మార్జిన్స్ కానీ ఇబ్బంది ఏమి లేదు, సుజలాన్ ఎనర్జీకి వచ్చిన ప్రాబ్లం ఏమి లేదు అన్నట్టుగా మొన్న నేను వీడియోలో కూడా చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో ఆర్డర్స్ పెరిగి ఎక్కువగా విండ్ ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేసే అవకాశం ఉంది సుజలాన్ ఎనర్జీ. ఇక పాజిటివ్ అంశంలో మరో కంపెనీ నజారా టెక్నాలజీస్. ఈ కంపెనీ ప్రొజెక్షన్ ఏమనిస్తుందంటే రాబోయే సంవత్సరంలో అంటే ఫైనాన్షియల్ 2025 గాను డబుల్ డిజిట్ గ్రోత్ ఉండబోతుందని, మార్జిన్స్ పెరిగే అవకాశం ఉందని, సుమారుగా ఒక 100 బేసిస్ పాయింట్స్ మార్జిన్ పెరిగే అవకాశం ఉందని నజారా టెక్నాలజీస్ మేనేజ్మెంట్ అప్డేట్ చేస్తుంది. అలాగే ప్రమోటర్స్ ఫర్దర్ గా ఎటువంటి స్టేక్ అమ్మే ఆలోచన లేదన్నట్టుగా కంపెనీ అప్డేట్ చేస్తుంది. ఈ రోజు స్టాక్ 11.5% పెరిగి 685 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది నజారా టెక్నాలజీస్. ఇక ఫార్మా కంపెనీల విషయానికి వస్తే Q4 లో ఆ కంపెనీల యొక్క రిజల్ట్స్ గానీ ఆ స్టాక్స్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. దివిస్ ల్యాబొరేటరీస్ అయితే మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే రాబోయే రోజుల్లో లాంగ్ టర్మ్ సప్లై అగ్రిమెంట్ ఉన్నట్టుగా క్యాపెక్స్ కి ఒక 600 నుంచి 700 కోట్ల వరకు ఎక్స్పాన్షన్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్టుగా వాళ్ళు అప్డేట్ చేయడం జరిగింది. Q4 లో ఈ దివిస్ ల్యాబొరేటరీస్ కి రెవెన్యూ గత సంవత్సరం 1951 కోట్లు రెవెన్యూ వస్తే ప్రస్తుత సంవత్సరం Q4 లో 2303 కోట్లు రెవెన్యూని పెంచింది. అలాగే ప్రాఫిట్ విషయానికి వస్తే గతంలో 321 కోట్లు లాభాన్ని ప్రకటిస్తే ప్రస్తుతం 538 కోట్లు లాభాన్ని ప్రకటించింది. ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే మార్జిన్స్ విపరీతంగా పెరిగినాయి దివిస్ ల్యాబొరేటరీకి. 25% గతంలో మార్జిన్స్ మిగిలితే ఇప్పుడు 31.7% మార్జిన్స్ మిగులుతున్నట్టుగా కంపెనీ అప్డేట్ చేసింది. ఇక ప్రతి ఈక్విటీ షేర్ కి 30 రూపాయలు డివిడెండ్ ప్రకటించినట్టుగా కంపెనీ అప్డేట్ చేసింది. ఇక నెక్స్ట్ ఫార్మా కంపెనీ టొరెంట్ ఫార్మా. ఈ కంపెనీ కూడా మేనేజ్మెంట్ చాలా పాజిటివ్ గా వాళ్ళ యొక్క గైడెన్స్ ని ఇవ్వడం జరిగింది. Q4 లో రెవెన్యూ 2491 కోట్ల నుంచి 2745 కోట్లకి రెవెన్యూ పెరిగింది. అలాగే ప్రాఫిట్ కూడా 287 కోట్లు గతంలో ఉంటే ఇప్పుడు 450 కోట్లుగా పెరిగింది ప్రాఫిట్. ఇక మార్జిన్స్ గతంలో 30% ఉంటే ఇప్పుడు 32.2% గా మార్జిన్స్ పెరిగినాయి. ఇది కూడా చాలా పాజిటివ్ అంశం టొరెంట్ ఫార్మాకి. ఇక గ్లెన్మార్క్ ఫార్మా విషయానికి వస్తే ఈ రోజు 8.5% స్టాక్ కూడా పెరిగింది. మేనేజ్మెంట్ కామెంట్ చాలా పాజిటివ్ గా ఉంది. వీళ్ళకి యుఎస్ మార్కెట్ లో కాస్త సేల్స్ తగ్గినాయి. ఇక లాస్ గతం కంటే కొంచెం పెరిగింది. ఎందుకంటే ఎక్సెప్షనల్ ఐటమ్ గా కొంత లాస్ ఉంది కాబట్టి లాస్ పెరిగినట్టుగా కంపెనీ అప్డేట్ చేసింది. కానీ ఇది రెగ్యులర్ గా బిజినెస్ సంబంధించి లాస్ కాదు కాబట్టి మార్కెట్ లో అయితే ఈ రోజు స్టాక్ చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. 8.5% పెరిగింది గ్లెన్మార్క్ ఫార్మా. సో ఓవరాల్ గా ఈ ఫార్మా కంపెనీస్ అంటే దివిస్ ల్యాబ్ టొరెంట్ ఫార్మా, గ్లెన్మార్క్ ఈ రోజు చాలా అద్భుతంగా ట్రేడింగ్ జరగడం జరిగింది. ఈ రోజు చాలా అద్భుతంగా చాలా పాజిటివ్ గా ఈ రోజు ట్రేడ్ అవడం జరిగింది ఫార్మా కంపెనీస్. ఇక ఎలక్ట్రికల్ బస్సెస్ కి డిమాండ్ బాగా పెరుగుతుంది అని అశోక్ లేలాండ్ కూడా అప్డేట్ చేసింది. మార్కెట్ లో అనలిస్టులు కూడా అప్డేట్ చేస్తున్నారు. ఇలాగే ఈ ఎలక్ట్రికల్ బస్సెస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్న కంపెనీ JBM ఆటో ఈ రోజు స్టాక్ 8% పెరిగింది. ప్రస్తుతం 2128 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది JBM ఆటో. ఇక IMD వాతావరణం సంబంధించి చాలా పాజిటివ్ నోట్ ఇవ్వడంతో వర్షాలు ఈసారి సాధారణ స్థాయి కంటే ఎక్కువగానే వర్షాలు వస్తాయని చెప్పి ఒక పాజిటివ్ నోట్ ఇవ్వడంతో ఫెర్టిలైజర్స్ సంబంధించిన స్టాక్స్ అన్ని కూడా చాలా పాజిటివ్ గా ట్రేడ్ అయింది. RCF అయితే 4% పెరిగింది. NFL ఒక 2% దాకా పెరిగింది. జువారీ అగ్రో దాదాపుగా ఒక 4% పెరిగింది. GNFC 1.3% పెరిగితే మెడ్రాస్ ఫెర్టిలైజర్స్ 1.3% పెరిగింది. సో ఓవరాల్ గా ఫెర్టిలైజర్స్ కంపెనీస్ పాజిటివ్ గా ట్రేడ్ అని ఈ వాతావరణం సంబంధించిన వార్తతో. ఇక కోఫోర్జ్ కంపెనీ స్టాక్ విషయానికి వస్తే గత 12 రోజులుగా ఈ కంపెనీ యొక్క స్టాక్ పెరుగుతూ ఉంది. జనరల్ గా ఒక 2-3 రోజులు స్టాక్ పెరిగినప్పుడు మళ్ళీ డౌన్ అవటం లేదా ఒక 4-5 రోజులు పెరిగి డౌన్ అవటం జరుగుతూ ఉంటుంది. కానీ ఇది కంటిన్యూగా ఒక 12 డేస్ గా స్టాక్ పెరుగుతుంది. ఈ రోజు కూడా 3% పెరిగి 5263 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈ జస్ట్ ఈ 12 సెషన్స్ లో 23% కోఫోర్జ్ స్టాక్ పెరగడం జరిగింది. ఇక LIC Q4 రిజల్ట్స్ విషయానికి వస్తే రెవెన్యూ గతంలో 2 లక్షలు ఉంటే ఇప్పుడు అది 2.5 lakhs కి పెరిగింది. నెట్ ప్రాఫిట్ 13,428 కోట్లు గతంలో ఉంటే ఇప్పుడు 13,763 కోట్లకి పెరిగింది. అంటే ఒక 2% నెట్ ప్రాఫిట్ పెరిగింది.
ఇక ప్రభుత్వ రంగ సంస్థ నాల్కో అంటే నేషనల్ అల్యూమినియం కంపెనీ ఇది Q4 లో చాలా మంచి పాజిటివ్ రిజల్ట్స్ ప్రకటించింది. రెవెన్యూ గతంలో కంటే కాస్త తగ్గినప్పటికీ నెట్ ప్రాఫిట్ 495 కోట్లు గతంలో ఉంటే ఇప్పుడు ఏకంగా 997 కోట్లు నికర లాభాన్ని ప్రకటించింది నాల్కో. మార్కెట్ లో అనలిస్టుల అంచనాల్ని మించి లాభాల్ని ప్రకటించడం జరిగింది నేషనల్ అల్యూమినియం కంపెనీ. ఇక ఆస్ట్రాజెనికా ఫార్మా విషయానికి వస్తే రెవెన్యూ 34.6% పెరిగింది. నెట్ ప్రాఫిట్ గతంలో 17 కోట్లు వస్తే ఇప్పుడు 38.5 కోట్లు అంటే దాదాపు 39 కోట్లు నికర లాభాన్ని ప్రకటించింది. ఫైనల్ డివిడెండ్ గా ఒక 24 రూపాయలు ప్రతి ఈక్విటీ షేర్ కి ప్రకటించింది కంపెనీ. అయితే ఈ కంపెనీ ఏం చెప్తుందంటే మొట్టమొదటిసారిగా మాకు ఈ ఫైనాన్షియల్ 24లో 1000 కోట్లు పైగా మా సేల్స్ అచీవ్ చేసామన్నట్టుగా చెప్తుంది కంపెనీ ఆస్ట్రాజెనికా ఫార్మా. ఇవన్నీ బాగానే ఉన్నాయి కదా. కంపెనీకి సంబంధించి ఒకే ఒక మైనస్ ఏంటంటే మార్జిన్స్ అనేది తగ్గినాయి కంపెనీకి. గతంలో 21% మార్జిన్స్ ఉంటే ప్రస్తుతం 12.9% అంటే దాదాపు 13% మార్జిన్స్ మాత్రమే మిగులుతున్నాయి. ఇది ఒక నెగిటివ్ గా చెప్పుకోవాలి. మిగతా అన్ని పారామీటర్స్ ఈ రిజల్ట్స్ సంబంధించి